Hi, hello everyone. Welcome back to our channel పోచాకర్ అప్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకుందాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చేయడానికి మనకి కాస్ట్లీ ఐటమ్స్ ఏవి అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటినే, అది కూడా ఇందుకు పనికిరాని వాటితోనే మనం ఈ వాల్ హ్యాంగింగ్ తయారు చేయబోతున్నాం. కొన్ని పాత న్యూస్ పేపర్లు, ఒక చిన్న కార్డ్‌బోర్డ్ ఉంటే చాలు ఈ వాల్ హ్యాంగింగ్ చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చు. నిజం చెప్పాలంటే నేను ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివి పక్కన పడేసేదాన్ని. తర్వాత దాన్ని కిలోకి అమ్మేస్తాం. కానీ అప్పుడు అనిపించింది ఈ న్యూస్ పేపర్‌తో మనం బ్యూటిఫుల్ థింగ్స్ తయారు చేయొచ్చు కదా అని. సో, అప్పటి నుండి నేను ఇలా వేస్ట్ మెటీరియల్స్‌తో క్రాఫ్ట్ చేయడం అనేది నేర్చుకున్నాను. రోజు కొంచెం డిఫరెంట్‌గా మనం ఇంటి కానీ, బాల్కనీ కానీ, ఎక్కడైనా సరే లివింగ్ రూమ్ కానీ వాల్‌కి అతికిస్తే చాలా బ్యూటిఫుల్‌గా కనిపించే ఏవేలా వాల్ హ్యాంగింగ్ మనం చేసుకుందాం. సో, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న న్యూస్ పేపర్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. అలా కొన్ని పీస్ ఆఫ్ పేపర్స్‌ని రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ మెల్లిగా చేస్తుంటే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో, మొత్తం ఇలా న్యూస్ పేపర్ రోల్స్ చేసుకున్న తర్వాత కార్డ్‌బోర్డ్‌ని సర్కిల్ షేప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దాని చుట్టూ ఎడ్జెస్‌ని నీట్‌గా ఉండడం కోసం పేపర్ టేప్‌ని స్టిక్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్టిక్ చేసిన తర్వాత దాని మీద కొంచెం ఫెవికాల్ రాసి ఇలా న్యూస్ పేపర్ రోల్స్‌ని చిన్న సర్కిల్ షేప్‌లో చేసుకొని దాని మీద స్టిక్ చేస్తున్నాను. వీడియో చూస్తే మీకు ఈజీగా ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. చూడండి, ఇలా న్యూస్ పేపర్ రోల్‌ని సర్కిల్‌లా చుడుతూ నీట్‌గా స్టిక్ చేస్తున్నాను. ఇది చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, కొంచెం టఫ్ అనిపించొచ్చు. బట్ మెల్లిగా చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. సో, మీరు స్లోగా రౌండ్ అప్ చేయండి. వీడియో కొంచెం స్పీడ్‌లో ఉంది. అంత మాత్రాన నేను స్పీడ్‌గా చేస్తున్నట్లు కాదు. కొంచెం స్లోగా చేస్తూ ఉండండి. చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంది. మీరిక్కడ స్పీడ్‌గా కంప్లీట్ అయిపోవాలని ఎలా పడితే అలా చుట్టేస్తే మనకి ఆ సర్కిల్ అనేది నీట్‌గా రాకపోతే ఆ వాల్ హ్యాంగింగ్ అనేది మనకి నీట్‌గా కనిపించదు. సో, మెయిన్ వర్క్ అనేది ఈ సర్కిల్ చుట్టడంలోనే ఉంటుంది. మీరు ఎంత మెల్లిగా, ఎంత నీట్‌గా రౌండ్ అప్ చేస్తే మనం చేసే అవుట్‌పుట్ అంత నీట్‌గా, అంత బ్యూటిఫుల్‌గా టర్న్ అవుట్ అవుతుంది. సార్లు ఇలా ఓడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు స్టిక్ అవ్వకుండా ఉంటాయి. బట్ మీరు మెల్లిగా పేషెన్స్‌తో చాలా ఓపికగా చుట్టండి. చూసారా, ఫైనల్‌గా ఇలా టర్న్ అవుట్ అయ్యింది. ఇప్పుడు నేను వాల్ హ్యాంగింగ్‌కి కిందన హ్యాంగింగ్స్ కోసం లీఫ్ షేప్‌లో కట్ చేస్తున్నాను. ఫస్ట్ న్యూస్ పేపర్‌ని ఇలా షేప్‌లో కట్ చేసుకున్నాను. ఈ షేప్ అని కాదు, మీకు సర్కిల్ కావాలంటే సర్కిల్ చేయొచ్చు, ట్రయాంగిల్ కావాలి ట్రయాంగిల్ చేయొచ్చు, ఇలా మీకు ఏది కావాలంటే అలా చేయొచ్చు. సో, మొత్తం ఇలా చేసిన తర్వాత దాని మీద న్యూస్ పేపర్ రోల్స్ ఉన్నాయి కదా, మనం ముందుగా చేసుకున్నాం కదా, వాటిని ఇలా లీవ్స్ షేప్‌లో స్టిక్ చేస్తున్నాం. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా స్టిక్ చేసుకోండి. ఇందులో చూపిస్తున్నట్లే చేయాలని రూల్ ఏం లేదు. మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. మొత్తం ఇలా 2 సైడ్స్ స్టిక్ చేసుకొని నీట్‌గా లీఫ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా చేయండి. అవి ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మొత్తం డ్రై అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెంటనే కట్ చేయొద్దు. మొత్తం ఆరిన తర్వాత ఇలా స్లోగా కట్ చేయండి. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, నేను ఇటువంటి 3 లీవ్స్ అనేవి చేసి పెట్టుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఇవి కంప్లీట్ అయిన తర్వాత నేను పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఇలా మనకి కామన్‌గా ఫేర్ కలర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బ్లాక్, స్కై బ్లూ, వైట్ అండ్ డార్క్ బ్లూ, ఈ 4 కలర్స్ మెయిన్‌గా యూజ్ చేస్తారు. సో, చూడండి, ఇక్కడ మీరు ఇలా మెల్లిగా పెయింటింగ్ వేసుకోండి. ఇలా మొత్తం పెయింటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత
లేసిక్ కూడా నేను డార్క్ బ్లూ కలర్ అనేది వేసుకున్నాను. స్టాండ్స్ కోసం బ్లాక్ పెయింట్ వేసుకున్నాను. మనం వేస్ట్ న్యూస్ పేపర్ అనుకున్నాం. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఏది మనం వేస్ట్ అనుకోకూడదు. ట్రై చేస్తే తప్పకుండా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ చేయొచ్చు. నాకు డిఐవైస్ అంటే చాలా ఇష్టం. ఒక వేస్ట్ ఐటమ్ ని లేదా ఒక మెటీరియల్ ని నేను ఇలా బ్యూటిఫుల్ ఐటమ్ గా టర్న్ అవుట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే మీతో ఇలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది మీరు కూడా రిక్రియేట్ చేస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అందులో మీరు డిఎం చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బేబీ లాక్స్, బర్త్డే లాక్స్, హోమ్ డెకరేషన్ ఇలా అనే టైప్ ఆఫ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో కలుద్దాం.